హాయ్ ఫ్రెండ్స్, చూడండి వంకాయ చెట్లు. సో కరెక్ట్గా 15 డేస్ అవుతుంది ఇది నాటి. 15 డేస్ 20 డేస్కి బాగా వచ్చేసింది అనమాట. చెట్లు కొంచెం పెద్దవైనాయి. సో ఇందులో మేమేమేమి నాటామరా అంటే చూడండి, మెంతాకు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా పోసామన్నమాట. చాలా బాగా మెంతాకు వచ్చింది. చూడండి, మెంతాకు చూసారా ఎంత బాగా వచ్చింది కదా, పొడిక్కి పోసాము. అలాగే వంకాయ చెట్లు బాగా వచ్చినాయి. అండ్ కొంచెం దూరంగా నాటాము, ఎందుకంటే చెట్లు దూరంగా ఉండడం వల్ల బాగా చెట్టు ఎగిరిస్తుంది, బాగా కాయలు కాస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చి బెండ చెట్లు అనమాట. సో ఇది కూడా ఒక 2 కాలువల వరకు నాటాం. బాగా ఒత్తుగా వచ్చేసింది అసలు బెండకాయ గింజలు. దూరంగా నాటాం కానీ గింజలు కదా, ఒకటి వస్తే ఒకటి రాదేమో అని సేఫ్టీ కోసం పోసాం. కానీ చూడండి ఎంత బాగా వచ్చేసినాయంటే అంత ఒత్తుగా వచ్చిండాయన్నమాట. అటు సైడ్ వచ్చి లాస్ట్లో చిక్కుడు గింజలు ఉన్నాయి. వారింటే ఇది ఏం చెట్లు అయితే అలసందకాయ అంటారు కదా, సో ఆ చెట్లు నాటామన్నమాట. ఇలా చాలానే చెట్లు నాటున్నాను. సన్ని గింజలు ఒక్కటి కూడా తప్పుకోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చినాయన్నమాట. ఒక్కటి కూడా చచ్చిపోలేదు. చూడండి, పెండ గింజలు కూడా అసలు ఎంత పోసిన గింజ అట్లే వచ్చేసింది అన్నమాట. అంత బాగున్నాయి గింజలు. ఇవంతా నాటు గింజలే అన్నమాట. అంటే మనం ఇంటి దగ్గర నాటుకున్నప్పుడు గింజలు వస్తాయి కదా, సో వాటిని ఎండబెట్టి పోస్తాను. యాక్చువల్గా అయితే కొనుక్కొని రాలేదు, ఇంటి దగ్గరని ఫస్ట్లో తీసుకొని వచ్చిన చెట్లు పోసాము కదా. సో అవి పెద్దవి అయ్యేదాకుంటే బాగా 1 కేజీ గింజలు దాకా వచ్చినాయి. సో అవైతే ఈ విధంగా పోస్తే బాగా వచ్చేసింది అనమాట. అలా కాకపోతే మిరప చెట్టుదా బాగా రాలేదు. అది నాటాం కానీ ఈ ఎండకు ఏమో తెలియదు కానీ చచ్చిపోతూ వస్తుంది. చూడండి, మిరప చెట్టు బాగా రాలేదు, మిగిలినవి బాగా వచ్చినాయి అన్నమాట. వీటిని ఈరోజు తవ్వుతున్నాం అనమాట, తవ్వకాలు. సో బాగా గొబ్బు చెట్లు అంతా పడిపోయినాయి కాబట్టి తవ్వుతున్నాం. ఇది కూడా చూడండి, బెండ గింజలు. ఏ గింజలైనా వస్తారో తెలియదు కానీ బెండ గింజలు, చిక్కుడు గింజలు మాత్రం తుక్కుగా కాస్తాయి, అనేది పడతాయి. మేమైతే మందులు ఏం కొట్టేది లేదు, ఎరువు మాత్రమే, ఆవు ఎరువు, గొర్రెల ఎరువు అవే పోసి నాటినాం కాబట్టి చెట్లు బాగా వచ్చినాయి అన్నమాట. ఈరోజు 3 కాలువలు తవ్వేసినాము, ఇంకా లాస్ట్లో ఉందన్నమాట తవ్వేది. ఓకే ఫ్రెండ్స్, మెంతాకైతే బాగా వచ్చింది పొడుగ్గా. ఇంకా 3 డేస్ ఉంటే ఆకు పెరుకోవచ్చు మెంతాకు, లేకపోతే ముదిరిపోతుంది ఆకు. ఎండాకాలం కదా, ఎర్రగా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా కుచ్చిగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.